నా పేరు స్వాతి. డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా దేవి పుత్రిక కార్యక్రమం ప్రారంభం. సంవత్సరం పాటు ఉచిత డెలివరీలు. రోహన్ హాస్పిటల్ మహిళా ఆరోగ్య మరియు సంతాన సాఫల్య కేంద్రం 25 వసంతాలు పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకు సాగుతున్న సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం ఒక మహత్తర సేవ కార్యక్రమంగా దేవి పుత్రిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆసుపత్రిలో జన్మనిచ్చే గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అయినా, ఆపరేషన్, సిజేరియన్ డెలివరీ అయినా పూర్తిగా ఉచితంగా నిర్వహించబడతాయని, ఈ సేవలు సంవత్సరం పాటు నిరంతరంగా కొనసాగుతాయని రోహన్ హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందని వారు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అదనపు జిల్లా స్పెషల్ జడ్జ్ నీరజ గారు మరియు బిఎన్ రావు గారు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం మరియు సంతాన సాఫల్యం విషయంలో సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా ఉచిత డెలివరీల వంటి సేవలు అందించడం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలుగుతుందని వారు పేర్కొన్నారు. రోహన్ హాస్పిటల్ గత 25 సంవత్సరాలుగా మహిళా ఆరోగ్యం, గర్భిణీ సంరక్షణ మరియు శిశు ఆరోగ్య సేవల్లో విశేష సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. అదేవిధంగా రోహన్ హాస్పిటల్ మొట్టమొదట డాక్టర్ అన్మల శ్రీదేవి అని ఒక గైనకాలజిస్ట్ ఉందనేది నాకు ఎట్లా వచ్చిందంటే మా ఊరి పేషెంట్ ఈ హాస్పిటల్లో అంతకుముందు అక్కడ ఉన్న హాస్పిటల్లో డెలివరీ అయింది. బాగా కాంప్లికేటెడ్. మొత్తానికైతే పేషెంట్ బాగా అయింది, బిడ్డ కూడా బతికింది. ఆ బిల్లు సందర్భంగా నాకు మా ఊరి సర్పంచ్ ఫోన్ చేస్తే నేను అవుతుంది ఎవరు ఈ శ్రీదేవి అంటే నేను అప్పుడు కనుక్కున్నాను. తర్వాత డాక్టర్ నరేష్ పరిచయం అయ్యాడు. అయితే డాక్టర్ శ్రీదేవి, రోహన్ హాస్పిటల్, నరేష్ వీళ్ళ నేపథ్యం బాగా ఆర్థిక నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం కానీ లేదు. వాళ్ళంతా కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ కష్టపడి వాళ్ళ నిర్మించుకున్న వీళ్ళ ప్రాక్టీస్ ఈరోజు ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. అయితే డాక్టర్ శ్రీదేవి గారిని నేను చూస్తూ ఉన్నాను. అంటే వారి యాజ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్గా, వ్యక్తిగతంగా కూడా షీఈస్ గుడ్, టూ గుడ్. ఇనాగరేషన్ సెరమనీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు డాక్టర్ నరేష్ గారికి మరియు శ్రీదేవి గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్. మామూలుగా చాలా హాస్పిటల్స్ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ట్రీట్మెంట్ మీద ఇస్తుంటారు. కానీ రోహన్ హాస్పిటల్ వాళ్ళు 25th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఒక ఎక్సలెంట్ గిఫ్ట్ కరీంనగర్ టౌన్ పీపుల్కి ఇస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఎక్స్పెక్టింగ్ మదర్స్ కరీంనగర్లో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి థాట్ మనం సొసైటీ మనకు చాలా ఇచ్చింది. సొసైటీకి కూడా మనం తిరిగి ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ నరేష్, పావని, శ్రీదేవి గారు ఈ గిఫ్ట్ ఇస్తున్నందుకు అది వేరే హాస్పిటల్స్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను, ఫీల్ అవుతున్నాము. ఇలాంటి నూతన స్కీమ్స్తో చాలా హాస్పిటల్స్ వస్తే
పేరెంట్స్కి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ని మనం సేవ్ చేస్తే ఒక కుటుంబాన్ని సేవ్ చేసినట్టు. సో ఇలాంటి ఎక్సలెంట్ గిఫ్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా 25 years యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఇస్తున్నందుకు రోహన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఓనర్స్ అండ్ స్టాఫ్, I congratulate them and I wish them all the best. Thank you. ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 years 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఏదన్నా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుడితే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అండ్ ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్లకి, మా శ్రేయాభిలాషులకి ఇన్ని సంవత్సరాలు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాం. అది ఎందుకంటే మా హాస్పిటల్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము పెట్టినప్పటి నుండి ఉమెన్ ఓరియంటెడ్. ఈ బిల్డింగ్ పెట్టినప్పటి నుండి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని, పెయిన్లెస్ గా అన్ని ఉమెన్ కోసం ఐసీయూ దగ్గర నుండి అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మమ్మల్ని మేము మా ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా, ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది. సో అందు గురించి బేబీ పుట్టగానే అమ్మాయి అనగానే కొంచెం ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ చాలాసార్లు వింటాము. అందులో సెకండ్ ఐ థింక్ పక్కా. సో అందు గురించి వాళ్ళకి ఈ బేబీ పుట్టగానే కనీసం ఈ మేడం ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తే వాళ్ళకి అదొకటి, మేడం బేబీ వచ్చుడే ఒక ఫైనాన్షియల్గా కొంచెం ఒక హ్యాపీనెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఉమెన్ వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ ఆవిష్కరిస్తే కొంచెం సొసైటీలో కూడా ఒకలాంటి మెసేజ్ పోతుంది. ఉమెన్ అంటే గ్రో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఎంత అధికన్నా వెళ్ళగలరు, ఎంత పైకన్నా వెళ్ళగలరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అనేది, మంచిగా చదివిపించేసి ఇస్తే వాళ్ళే పైకి వెళ్ళిపోతారు. సో అనే ఉద్దేశంతో మేడం గారిని పిలవడం జరిగింది. మేడం వచ్చారు, మంచి టైం స్పెండ్ చేశారు, మనతో మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ బిఎన్ రావు గారు, వారు బిఎన్ రావు గారు ఫౌండేషన్ ద్వారా ఎనీమియా ఫ్రీ క్యాంపులు ఎన్నో పెట్టారు, అని మీ అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చుడే కాకుండా కుట్టు మిషన్లు కొడుతూ రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో వారు కూడా వస్తే ఉమెన్కి ఎవరైతే చేస్తున్నారో ఉపయోగపడుతున్న వారిని పిలవడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత టైం స్పెండ్ చేసి మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ చీఫ్ గెస్ట్ నీరజ్